హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ అన్న. చాలా గ్యాప్ వచ్చింది. పట్టవే పట్టు ఇట్లిట్లాను ఇట్లిట్లనే సుషిరా ఎంత హుషారుందో మా నాయనమ్మ. ఫోన్ పక్కకు పెట్టగానే నన్ను తీసినవా లేదా అని అడుగుతుంది. తీసిండే అంటే లేదు తీయలేదు, మళ్ళీ తీ అంటే మళ్ళీ పోయి ఫోన్ ముంగట పెట్టిన అనమాట నాయనమ్మకి. హాయ్ చెప్పా అంటే హలో చెప్తుంది మీ అందరికీ నాయనమ్మ తప్ప నుంచి హలో అండి, అందరు బాగున్నారా. ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వీడియో అనమాట, అంటే పెళ్లి ముందు రోజు వీడియో. ఆ రోజే పందిరి కూడా పడ్డది. ఇంకా పందిరి తర్వాత బోనాలు సమర్పించాలి కదా దేవుళ్ళకి దేవతలకి. సో కుమ్మరోళ్ళ దగ్గర పోయి మంచిగా అన్ని బోనం కుండలు అన్నీ మంచిగా తీసుకొని తెచ్చినాము అందరం కలిసి వెళ్ళి. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా బోనం కుండలు అన్నీ పుదిచ్చి దేవుళ్ళకి సమర్పించాలన్నమాట. 11 అయింది. 11 గంటలకి ఎండ ఫుల్ ఉండే. దేవుళ్ళకి దేవతలకు సమర్పించేటప్పుడు చెప్పులు కూడా వేసుకోవద్దు కదా. ఒక్కొక్కళ్ళు కాళ్ళకి మంటలు బొబ్బలు వచ్చేసినాయి. ఎంత ఎండ కొట్టినా ఎంత వాన పడ్డా మన పద్ధతులు మనం పాటించుకోవాలి కదా ఖచ్చితంగా. సో సక్సెస్ఫుల్ గా దేవతలకు అయితే బోనాలు కూడా సమర్పించేసుకున్నాము. ఇంకా వైట్ డ్రెస్ పాప వచ్చేసి కోడలు వాళ్ళ మమ్మీతో ఎంత నిష్టగా ప్రదక్షిణాలు చేసిందో దేవునికి. ఇంకా నెక్స్ట్ హీరో ఆఫ్ ద వీడియో మా పెళ్లి కొడుకు అనమాట. చూడండి పొలాల మధ్యలో పెళ్లి కొడుకు. ఫ్రెండ్స్ వాయిస్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా, ఎందుకంటే పెళ్లి ఇల్లు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.